హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే 22nd మే ఫస్ట్ షిఫ్ట్ అనగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన అంటే సెకండ్ డే ఎగ్జామ్ అనమాట. ఏదైతే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినదో దానికి సంబంధించిన పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. సో కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు కావచ్చు, సో మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఏదైతే బెస్ట్ కాలేజెస్, టాప్ కాలేజెస్ ఏవి, టాప్ కోర్సెస్ ఏవి, ఏ విధంగా వెళ్ళాలి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే ఎలాంటి మెంటర్షిప్ లేకుండా మన ఛానల్ ద్వారా మీకైతే ఫ్రీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ అయితే చేయమన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మీదైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా, మీకు ఎలా పేపర్ అనిపించింది ఏంటి అని చెప్పేసి ప్రతి డే మీరు ఏ వీడియో అయితే చూస్తారో ఆ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట, నెక్స్ట్ షిఫ్ట్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి. ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాస్తున్న టైంలో చాలా మంది అయితే టైం వేస్ట్ చేస్తున్నాము. ఒక్క క్వశ్చన్ పట్టుకొని ఒక్క క్వశ్చన్కి 10 minutes వరకు టైం కేటాయిస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా క్వశ్చన్స్కి మీకు ఎలాగో నెగిటివ్స్ లేవు కాబట్టి రాంగ్ క్వశ్చన్ పెట్టినా పర్లేదు. సో ఈవెన్ ఒక్క క్వశ్చన్ కొరికి వెయిట్ చేసా ఉంటే మిగతా క్వశ్చన్స్ ఏవైతే 3-4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేకపోతున్నారు లాస్ట్ టైం వరకు. సో అలా అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరైతే టైం మేనేజ్మెంట్ అయితే క్లియర్ కట్గా చూసుకోండి, టైం అయితే ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మనకు వచ్చే క్వశ్చన్స్ అనేసి అన్నీ ఎలా వస్తున్నాయంటే టైం కన్జ్యూమింగ్, అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎక్కువ క్యాల్కులేషన్స్ చేయడానికి కావచ్చు, ఆ విధంగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలాగే మీరు టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మీకు అక్కడ 179 నుంచి స్టార్ట్ అవుతుంది టైం అనేది, ఇట్లా కౌంట్ డౌన్. ఆ విధంగా మీకు టైం అనేది లాస్ట్కి చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఏవైతే థియరీ పార్ట్స్ చదువుకొని ఆన్సర్ చేద్దామన్నా కూడా టైం అయితే అక్కడ సరిపోవట్లేదు అనమాట. ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు చెప్పే స్టూడెంట్స్ అన్ని ఇదే చెప్తున్నారు ఎక్కువ మంది. సో ఆ విధంగా ఉంది, టైం అయితే ప్రతి ఒక్కరు మేనేజ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనకి ఈరోజు మే 22nd ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే జరిగినదో దానికి సంబంధించిన పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకో ఏమో కానీ ఈ ఇయర్ అంటే 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఎక్కువగా అంటే చూసుకున్నట్లయితే ఎక్కువగా పేపర్ అనేది టఫ్గా ఇస్తున్నారు ఏపీ ఎపిసెట్ 2025లో. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి అయితే పేపర్ అనేది చాలా రాడ్గా అయితే ఇస్తున్నారు అనమాట. హార్డ్, వెరీ డిఫికల్ట్గా అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఫిజిక్స్ చూసుకున్నా, మ్యాథమెటిక్స్ చూసుకున్నా కానీ ఎక్కువగా అయితే ఇస్తున్నారనమాట. జస్ట్ ఈవెన్ ఒక 10-20 క్వశ్చన్స్ పెట్టిన కూడా స్టూడెంట్స్ చాలా సతమతం అయితే అవుతున్నారు. ఈవెన్ దో కెమిస్ట్రీ కూడా అంత ఈజీగా ఏం రావట్లేదు, చాలా టఫ్గా వస్తుందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 సబ్జెక్ట్స్కి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి బదులుగా కెమిస్ట్రీ అనేది ఎక్కువగా మనం స్కోరింగ్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది కూడా ఎక్కువగా టఫ్గా ఇస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అనడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మీరు వెళ్ళగానే మీరు మ్యాథ్స్ స్టార్ట్ చేసేసి మ్యాథ్స్లో మీకు వచ్చినవి పైన చూసుకొని మీకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి అనుకుంటే కనుక ఆ క్వశ్చన్ వదిలేసి మిగతా క్వశ్చన్స్కి వచ్చేసేయండి, మిగతా సబ్జెక్ట్స్కి వచ్చేసేయండి, ఓకేనా? ఇక్కడ మ్యాథ్స్ అయిపోయిన వెంటనే మీరు వచ్చేసి ఇక్కడ కెమిస్ట్రీ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా, ఓకేనా? కెమిస్ట్రీలో 40కి మీరు 40 డెఫినెట్గా పెట్టాలి. రాంగ్ పెట్టినా పర్లేదు కానీ 40కి 40 డెఫినెట్గా పెట్టండి, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు పెట్టేసేయండి. అండ్ ఫిజిక్స్లో కూడా ఎక్కువగా లాస్ట్కి టైం ఉండదు కాబట్టి మీరైతే డెఫినెట్గా అన్ని ఆన్సర్ చేసే విధంగా పెట్టుకోండి, ఓకేనా? ఈవెన్ దో మీరు రాంగ్ పెట్టినప్పటికీ, మీకు తెలియని క్వశ్చన్స్ ఏవైనా ఉన్నప్పటికీ మీరైతే డెఫినెట్గా ఈ యొక్క ప్రక్రియ అయితే చేసేయండి. సో దాంతో మనకి కొంచెం ఎక్కువ మార్క్స్ రానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. సో దట్ మనకి ఇప్పుడు మే 22nd ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఎలాగ వచ్చింది పేపర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చే చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ అయితే చూద్దాం అనమాట. మ్యాథ్స్లో వచ్చే చూసుకున్నట్టయితే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది వెరీ డిఫికల్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇవాళ చూసుకున్నట్టయితే నిన్న ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఇలాగే వచ్చింది, ఈ రోజు వాళ్ళకి కూడా ఇలాగే వచ్చింది. సో చాలా డిఫికల్ట్గా అయితే పేపర్ అయితే ఇస్తున్నారు. అసలు మేము 20 అంటే మ్యాథ్స్ బిలో చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఒక 20 to 30 క్వశ్చన్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నామన్నా అని చెప్పేసి అంటున్నారనమాట. సో పేపర్ ఆ విధంగా వస్తుంది కాబట్టి మీరు కూడా ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్న ఏ చాప్టర్స్ నుంచి అంటే ఇన్ మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే ట్రిగనోమెట్రిక్స్ అండ్ సర్కిల్స్, ప్రాబబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్ పార్ట్, ఈ యొక్క క్వశ్చన్స్ ఈ యొక్క చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ క్యాలిక్యులేషన్ చేసుకోనికి అయితే ఎక్కువగా టైం అయితే కన్జ్యూమ్ అయితే అవుతుందన్నమాట. సో ఈజీ క్యాలిక్యులేషన్స్ అండ్ ఫార్ములా బేస్డ్ పరంగా మీరు చూసుకోండి. ఒక్కసారి మీరు ఇలా ఫార్ములా అప్లై చేస్తే అలా కొంచెం ఇంచుమించుగా మీకు ఇదే అనేసి అనిపించినప్పుడు డెఫినెట్గా ఆ యొక్క ఆప్షన్ పెట్టేసేయండి,
ఓకేనా. సో ఎక్కువగా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ప్లీజ్ కొంచెం అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా అన్ని సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు ఒక 80 to 90 లేదా 100 మార్క్స్ వచ్చే విధంగా మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఈ 2 years చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాసేది ఒక ఎత్తు కాబట్టి సో మీరు ఒక మంచి కాలేజ్కి వెళ్ళాలంటే ఇలా మీరు పక్కగా మార్కులు అయితే తెప్పించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ చూద్దాం ఫ్రెండ్స్, అండ్ ఫిజిక్స్ లాస్ట్లో చూద్దాం. కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే ఇది ఈజీగా మనమైతే స్కోరింగ్ చేసేటటువంటి సబ్జెక్ట్ అనమాట. బట్ ఈ యొక్క పేపర్ కూడా చాలా టఫ్గా ఇస్తున్నారు ఈ మధ్య చూసుకున్నట్టయితే, ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు. బట్ మనకు చూసుకున్నట్టయితే ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ వచ్చాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, అండ్ కెమికల్ బాండింగ్స్ కావచ్చు, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే ఈ యొక్క కెమిస్ట్రీ చాప్టర్స్ ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా క్లియర్ కట్గా చూసుకోండి. ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా ఎక్స్ట్రా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే తక్కువ వెయిటేజ్ లో వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్కి అయితే నెక్స్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి, ఓకేనా. ఫస్ట్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవ్వండి. మనకి ఇక్కడ కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే మీరైతే కొంచెం కెమిస్ట్రీ మీద అవగాహన ఉంటే జస్ట్ మీరు అలా చూడగానే పెట్టే విధంగా ఉంటుందన్నమాట. సో అలాంటివి ఉంటే చూసేసుకోండి. మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది ఇదన్నమాట. సో ఇదైతే మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఫిజిక్స్ అనేది చాలా టఫే వచ్చింది. అంటే చెప్పాలంటే నేను అడిగిన ఒక 10 మెంబర్స్లో 8 మెంబర్స్ ఉన్నారు అసలు మేము సరిగ్గా అటెంప్టే చేయలేదు, ఒక 6-7 కూడా సరిగ్గా అటెంప్ట్ చేస్తలేము అని చెప్పేసి అంటున్నారు. సో 2 మెంబర్స్ అంటున్నారు మేము 15 to 20 అయితే అటెంప్ట్ చేసాము, బాగానే వచ్చినాయి, మాకు మోడరేట్గా అనిపించింది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫిజిక్స్ కూడా చాలా డిఫికల్టీగా వచ్చింది ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే. సో వెరీ డిఫికల్టీగా వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే టఫ్గా ఇస్తున్నారు చాలా. అండ్ కెమిస్ట్రీ కూడా అంత ఈజీ ఏం లేదు, అది కూడా టఫ్గానే ఇస్తున్నారు. మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లాస్ ఆఫ్ మోషన్ ప్లేన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్రావిటేషన్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క బైపీసీ స్ట్రీమ్ వాళ్ళని చూసుకున్నట్టయితే ఎక్కువగా అయితే ఈ యొక్క చాప్టర్స్ నుంచి అయితే అండ్ సెమీ కండక్టర్స్ ఈ యొక్క చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఏవైతే హై వెయిటెడ్ చాప్టర్స్ ఉన్నాయో ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ యొక్క 3 చాప్టర్స్ నుంచి అయితే 3 సబ్జెక్ట్స్ నుంచి అయితే డెఫినెట్గా మీరైతే ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటి అంటే హై వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవిటిపైన ఎక్కువగా మీరైతే కొంచెం ఫోకస్ అయితే చేయండి. నెక్స్ట్ వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో సో మనమైతే పేపర్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం కదా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు చూసుకున్నట్లయితే లాస్ట్ ప్రీవియస్ 1 డే నుంచి అయితే 1 డే ఎగో నుంచి అయితే చూస్తున్నాం. సో ఆ యొక్క చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే హై వెయిటెడ్ చాప్టర్స్ కాబట్టి ఎక్కువగా ఆ యొక్క చాప్టర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో ప్లీజ్ కొంచెం అయితే బీ కేర్ఫుల్. అండ్ మనకైతే పేపర్ అయితే చాలా డిఫికల్ట్గా వస్తుంది. సో మీరైతే మీ యొక్క మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసి వెళ్తే ఏమవుతుందంటే టైం అనేది ఫస్ట్ మేనేజ్ చేసుకోవాలి. మీరు టైం మేనేజ్మెంట్ అయితే ఇంపార్టెంట్. అండ్ వేరే ఎలాంటి స్ట్రెస్ అయితే పెట్టుకోకూడదు. ఫస్ట్ వెళ్ళగానే మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలి, తర్వాత వచ్చేసి కెమిస్ట్రీ అటెంప్ట్ చేయాలి, తర్వాత వచ్చేసి ఫిజిక్స్ అయితే అటెంప్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకొని వెళ్ళండి, ఈజీగా అవుతుంది. మీరు అక్కడ వెళ్ళేసిన తర్వాత డెఫినెట్గా అయితే మీరు ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో సో మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చేసారో సో మీకు ఎలా అనిపించింది, మీ పక్క వాళ్ళకి కాదు అండ్ మీ ఫ్రెండ్స్కి కాదు, మీకు ఎలా అనిపించింది ఎగ్జామ్, మీకు ఎంత డిఫికల్టీగా అనిపించింది, ఒకసారి మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా టఫ్గా అనిపించిందో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అదర్స్ అనమాట. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, ఓకేనా.